పల్లా గణేష్ మరి గోవిందపేట గ్రామం ఈ మక్కలు నాయే అయితే గత సంవత్సరం ఇదే మక్కలు 2300 2400 పెట్టి కొన్నారు ఈ సంవత్సరం 1900 1952,000 దాటడం లేదు అంటే ఒక ఏడాది ధర పెరగాల మరి దిగింది 400 దిగితే 25 క్వింటాళ్ళు 10-15 వేల రూపాయలు ఒక్కొక్క రైతు లాస్ అవుతున్నారు దయచేసి ఈ ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రం చాలు చేసి రైతులను ఆదుకోవాలని మేము కోరుచాము భారీ వర్షాలకు మొత్తం మొక్కజొన్న ఖరాబ్ అవుతుంది మళ్ళీ వర్షం పడుతుంది ఇంకా ఇరవై కొనరు మీరు తక్షణమే కాంట్రాలు చాలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం ఇంకోటి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మన రైతు బిడ్డ ఉన్నావు అలాగే బలా పెట్టుకొని అక్కడ ప్రోగ్రాలు చేసుకుంటున్నావు రైతును ఆదుకో పొలానికి చల్లమంటే యూరియా బస్తా లేదు యూరియా బస్తా దొరకలేదు మక్కలు నానిపై ఇక్కడ రైతు అరగోస పడుతున్నాడు అయినా కాంట్రాలు చాలు చేయకుండా ఏమంటారు అది అలాగే బలా పెట్టుకొని ప్రోగ్రాలు చేసుకుంటా పోతే మక్కలు ఎవరు కొనాలి ఇవి గవర్నమెంట్ 2400 ఉన్నది ఇలా 16,500 మక్కలు పోతున్నాయి ఒక రైతు ఎకరానికి 15,000 నష్టపోతున్నాడు ఎట్లా ఇది విత్తన సంస్థ చైర్మన్ గారు ఇమ్మీడియట్లీ మీరు కాంట్రాక్ట్ చాలు చేయకుండా మంచిగా ఖబర్దార్ నేను ఆర్మూర్ తిరగనియం అన్వేష్ రెడ్డి గారు మీరు ఇదే రోడ్ పైన తిరుగుతారు ఆర్మూర్ బాల్కొండ ఈ నడుకొండ గోవిందపేట మీకు వెళ్ళి మీకు పోంగ మక్కలు కానొస్తలేవా నువ్వు రైతు బిడ్డ కాదా నువ్వు వ్యవసాయం చేయలేదా ఇమ్మీడియట్లీ మీకు చాలు చేయకుంటే మంచిగా ఖబర్దార్ రోడ్డు పొంగ తిరగనియం నేను హెచ్చరిస్తున్నాను వర్షాలు పడి మొత్తం డ్యామేజ్ అయినాయి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చాలు చేసి రైతులను ఆదుకోవాలా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉన్నాడు మా ప్రాంతంలో రైతు బిడ్డ నా పేరు నక్కల ఉమేష్ నాది డొంకేశ్వర్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ నేను బీఆర్ఎస్ అయితే ఈ అకాల వర్షాలకు ధాన్యం అంటే మక్కలు సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అవుట్లా వర్షాలు పడట్లా ప్రతి గింజ మొలకెత్తిన డ్యామేజ్ అయింది మరి ఈ మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు చాలు చేయాలి ఎందుకంటే విత్తన శుద్ధి చైర్మన్ మా పక్క ఊరే పచ్చలనాడు కూడా అన్వేషణ మీరైనా సీఎం గారితో మాట్లాడి ఇప్పుడు వరి ఈ సోయా ఈ మొక్కజొన్న కేంద్రాలు తక్షణమే చాలు చేయాలి ఎందుకంటే ప్రతి రైతు దీన్ని పండియాలంటే తన సొంత పిల్లల లెక్క 4 నెలలు కాయా కష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే టైంకు ఈ ధాన్యం వర్షాల వల్ల డ్యామేజ్ అయింది మరి డ్యామేజ్ అయితే జై జవాన్ జై కిసాన్ అన్నారు తప్ప నాయకులు ఏ రాజకీయ నాయకుడైనా కానీ కిసాన్ ఆదుకున్న నాయకులు ఉన్నారా మరి అరగాలం పండించిన పంట చేతికి వచ్చిన పంట డ్యామేజ్ అయిందనే ఉద్దేశంగా మరి ప్రభుత్వం జై జవాన్ అన్నప్పుడు ఎప్పుడు జై జవాన్ అన్న జై కిసాన్ అన్నావు జై కిసాన్ అంటే అన్నదాత తడిసిన ప్రతి మక్కలు కానీ వరి కానీ సోయలు ప్రభుత్వమే తక్షణమే కాంట్రాక్ట్ చాలు చేసి కొన్నప్పుడే అన్నదాతకు దానికి విలువ ఉంటుంది ఏదో తడిసిన దాన్ని అంతటికి వచ్చి నలుగురు వచ్చి అన్న జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు ఏదో రాజు లేని ఎద్దేశ తోట వ్యవసాయం ఉండదు అన్నది సామెత ఉన్నది ఎప్పుడైనా కానీ రైతు దేశానికి వెన్నుముక అన్నారో ఆ రైతు వెన్నుముక ఎప్పుడు వెన్నుముకను విరిచేటట్టు వేయద్దు రైతునే రాజు చేయాలంటే ప్రభుత్వం ఇది ప్రజాపాలన అన్వేషణ మీరు విత్తన శుద్ధి చైర్మన్ కాబట్టి మీకు చెప్తున్నా మీరు ఏంటంటే సీఎం దగ్గరికి పోయి బాగా చెప్తా ఈ మన ఆర్మూర్ ప్రాంతంలో అత్యధికంగా మొక్కజొన్న సోయా వరి సాగు చేస్తాం కాబట్టి ప్రతిదీ ఈ వర్షాలకు మొలకెత్తాయి ఈ డ్యామేజ్ అయిన పంటని తక్షణమే మీరు కొనుగోలు చేయాలా లేకపోతే ఏ కాంగ్రెస్ నాయకులు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కానీ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతం కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలకు రానియమని నేను మన స్ఫూర్తిగా మా రైతుల తరఫున కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్